ఆన్లైన్లో నిత్యావసరాలు కొనుగోలు చేసే వారికి హైదరాబాద్లో జరిగిన ఈ ఘటన ఒక హెచ్చరిక లాంటిది. బోడుపల్లికు చెందిన శరత్ యాదవ్ అనే వ్యక్తి జెప్టోలో 5 లీటర్ల ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ క్యాన్ను ఆర్డర్ చేశాడు. డెలివరీ తర్వాత క్యాన్ ఓపెన్ చేసి చూసి ఆయిల్కు బదులు వాటర్ ఉండడంతో శరత్ షాక్కు గురయ్యాడు. ఈ విషయాన్ని వెంటనే జెప్టో కస్టమర్ కేర్ దృష్టికి తీసుకువెళ్లాడు. అయితే వారి దగ్గర నుంచి ఆశించిన స్పందన లభించలేదు. సాధారణంగా ఇలాంటి ఫిర్యాదులు వచ్చినప్పుడు కంపెనీలు వెంటనే ఎంక్వైరీ చేసి రీఫండ్ లేదా ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది. కానీ జెప్టో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై శరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్థ నుంచి సరైన స్పందన లేకపోవడంతో శరత్ యాదవ్ న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. వినియోగదారుల హక్కులను కాలరాస్తున్న సంస్థలపై కన్స్యూమర్ కోర్టులో కేసు వేస్తానని ఆయన స్పష్టం చేశారు. 5 లీటర్స్ ఫ్రీడమ్ ఆయిల్ ఆర్డర్ పెడితే దాంట్లో మొత్తం ఆయిల్ రావడం జరిగిందన్న. మా ఇంట్లో వాళ్ళు ఓపెన్ చేసి ఆయిల్ వాటర్ రావడం జరిగింది. ఆయిల్ ప్లేస్లో ఇంట్లో వాళ్ళు ఓపెన్ చేసి చూసి కుకింగ్ స్టార్ట్ చేద్దామని చూసి దాంట్లో పోయేసరికి మొత్తం వాటరే కనిపిస్తుంది. సో ఏందా అని చెప్పి ఇక్కడ జెప్టో దగ్గర రావడం జరిగింది. వాళ్ళని అడిగితే వాళ్ళు స్టోర్ ఇన్ఛార్జ్ లేరు ఇక్కడ ప్రస్తుతానికి. వారు ఇక్కడ ఫ్రీడమ్ కంపెనీ వాళ్ళని పిలవండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ టైం అని చెప్పి జరిగారు. సో మీరు ప్రూఫ్ కూడా చూడొచ్చు అన్న, కావాలంటే ఒకసారి. ఇందులో మొత్తం వాటరే ఉన్నాయి. సో ప్రతిసారి ఇలాంటి ఇష్యూలు జరుగుతున్నాయి, లేదంటే ఇది ఎక్కడ జరిగింది అనేది మనం దీనికి సొల్యూషన్ చూడాలన్నా. ఎందుకంటే ఇది చాలా పెద్ద ఇష్యూ. మనం ఇది హెల్త్తోనే వాళ్ళు చెలగాటలు ఆడుతూ ఉన్నారు. దీని మీద సరైన యాక్షన్ తీసుకోవాలని మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నానన్నా. ఎందుకంటే మనం ఏది తినాలన్నా కూడా స్టార్ట్ చేసేది కుకింగ్ ఆయిల్తోనే. ఇలాంటి కంపెనీకి సంబంధించిన కుకింగ్ ఆయిల్ కూడా ఇంత దారుణంగా కల్తీ జరిగితే మనం ఇంకేమీ ఆర్డర్ పెట్టుకోవాలి. ఒక బ్రాండెడ్ కంపెనీ అని చెప్పుకుంటూ ఉంటారు. ఇలాంటి కంపెనీలో ఇంత దందా జరుగుతుందంటే ఇది ఎక్కడ జరిగింది, దీనికి కారకులు ఎవరనేది కూడా మనకు తొందరగా చెప్పాలన్నా. దీని మీద యాక్షన్ కూడా తీసుకొని దీనికి సొల్యూషన్ ఏందని కూడా చెప్పాలని నేను మీడియా ముఖంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు ఇది తీసుకొని వచ్చి జెప్టో వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరు అనేది సరిగా చెప్పట్లేరు. దీనికి ఒక ఇన్ఛార్జ్ ఉన్నారా లేరా తెలియదు. ఎవరో నేను ఇన్ఛార్జ్ అని, సెక్యూరిటీ కూడా నేనే ఇన్ఛార్జ్ అన్నట్టు వచ్చి చెప్పండి అని ఆయన క్వశ్చన్ చేస్తాడు. సరైన వ్యక్తి కూడా లేరు ఇక్కడ మాట్లాడడానికి. ఎవరు అని చెప్పి ఫోన్లో కాంటాక్ట్ చేస్తే మేము వస్తాం, మాట్లాడతాం, ఎట్లా జరిగిందని అడుగుతానో తప్పించి ఇప్పుడు మేము వచ్చి కూడా 10 మినిట్స్ పైన అయిందన్న. ఇది జరిగి కూడా మాకు 1 అవర్ పైన అయింది. ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. జెప్టోలో 5 లీటర్స్ ఫ్రీడమ్ ఆయిల్ ఆర్డర్. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కోళ్లమిట్టి సమీపంలో ప్రమాదం జరిగింది.